ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిచ్చిన వాగ్దానం, నేను దానికి ఆరోగ్యమును రప్పించుచున్నాను, నేను వారిని స్వస్థపరచుచున్నాను అని ప్రభు ఈ దినం మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. నీకు ఆరోగ్యాన్ని, స్వస్థతను, మంచి దీవెనను ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అదే ఈ దినపు వాగ్దానం. నిన్నైనా స్వస్థపరచబోతున్నాడు. నీవు కలిగి ఉన్న వ్యాధి, బలహీనతలు, దీర్ఘకాలికమైనటువంటి రోగములు, ప్రతి విధమైన మరణ బంధకముల నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నేను దానికి ఆరోగ్యమును మరలా రప్పించుచున్నాను, నేను దానిని స్వస్థపరచుచున్నాను అని ప్రభు వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చిందించినటువంటి రక్తం, ఆ కల్వరి శిలువ బలియాగము ద్వారా మనకి రక్షణ, పాపక్షమాపణ ఉచితంగా ఉన్నాయి. అదే రీతిగా ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా మనకు స్వస్థతయు ఉంది. హల్లెలూయా. రక్షణ ఎంత ప్రాముఖ్యమో స్వస్థత విషయమై కూడా ప్రభు మన జీవితాలలో తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. రక్షణ ఇచ్చిన దేవుడు వ్యాధి బలహీనతల నుండి నీకు స్వస్థతను ఆయన దయచేయుటకు సమర్థుడు, శక్తివంతుడు. తన రక్తమును మన కోసం చిందించి ఆయన గాయములు పొంది ఉన్నాడు. మన రక్షణ, స్వస్థత, విడుదల, మన ఆశీర్వాదం నిమిత్తం మన కొరకు ఆయన శాపగ్రాహిగాను, రోగిగాను, రోగమును అనుభవించిన వాడిగాను, వ్యసనక్రాంతుడిగాను ఆయన చేయబడ్డాడు కదా. నిశ్చయంగా నీకు స్వస్థత ఉంది. కాబట్టి ఈ రోజు వరకు ఎటువంటి మెడికల్ రిపోర్ట్స్ని బట్టి, వైద్యులు చెప్పిన మాటను బట్టి, లేదా నీకు నీవే నీ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత, క్షీణత, సిక్నెస్ని బట్టి సఫర్ అవుతూ బాధపడుతూ ఉన్నావేమో. నాకు ఒకవేళ ఈ యొక్క అనారోగ్యం ఇంకా ముదిరిపోతుందో, లేకపోతే ప్రాణాపాయ స్థితిలోనికి నేను వెళ్ళిపోతాను, లేదా నా ఇంటి వారికి ఏంటి బలహీనత అని అనుకుంటూ ఉన్నావేమో. లేదు ప్రియ సహోదరి, దేవుడు నిశ్చయంగా నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీకు ఆరోగ్యాన్ని ప్రభు దయచేయబోతున్నాడు. కానీ మనము మన ప్రవర్తన అంతట్లోనూ దేవుని అధికారంకు లోబడాలి. ఆయన చిత్తాన్ని చేయటానికి మనం అంగీకరించాలి. మన మార్గములు ఎక్కడ ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని, తెలుసుకొని ప్రభు వైపు మనం తిరగగలిగితే దేవుడి స్వస్థత నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీలో ఉన్న బలహీనతలన్నింటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకో, క్షమించమని అడుగు, వేడుకో. దేవుడు నిశ్చయంగా తనకు నిజముగా మొరపెట్టే వారికి ఆయన అత్యంత సమీపంగా ఉండే దేవుడు. నీ మొరను ఆలకించి నీకు స్వస్థతనిస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన వాగ్దానం ఈరోజు ప్రత్యేకంగా స్వస్థత విషయమే ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీకు ఆరోగ్యం సరిగా లేదేమో, అనారోగ్యాలతో ఉంటున్నావేమో, బలహీనతలో ఉంటున్నావేమో, స్త్రీలుగా, పిల్లలుగా అనేక విధములైనటువంటి బలహీనతల చేత ఒకవేళ చుట్టబడి ఉన్నావేమో. అయితే దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఈ వాగ్దానం మనకున్నది. నిశ్చయంగా నీకు ఆరోగ్యాన్ని ప్రభు కలుగజేయబోతున్నాడు. మరలా నీకు మంచి ఆరోగ్యాన్ని ఆయన తిరిగి రప్పించబోతున్నాడు. సంపూర్ణంగా మిమ్మల్ని స్వస్థపరిచి తన కొరకు సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నాడు. ఆమేన్. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. దేవుడి వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. స్వస్థత పొందబోతున్నావు, మంచి ఆరోగ్యంతో నింపబడబోతున్నావు. మునుపటి కన్నా అధికంగా దేవుడి కోసం నమ్మకంగా ఇక నువ్వు బ్రతుకు, సాక్షిగా ఉండు. అటు తీర్మానం చేయి. దేవుడు నిన్ను ఉన్నతంగా లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీ వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను, నేను దానిని స్వస్థపరుస్తున్నానని ప్రభా సూటిగా మీరు మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు. నీ సమాధానం, నీ నిత్య కృప నీ బిడ్డలందరి జీవితాల్లోనూ దిగి వచ్చును గాక. నీ స్వస్థత ప్రభా నీవు అనుగ్రహించే ఆరోగ్యం నీ బిడ్డల జీవితాల్లో కలుగును గాక. ముఖ్యంగా ఎవరెవరు దీర్ఘకాలికమైన వ్యాధులతో ఉదయకాలం సఫర్ అవుతున్నారో ప్రతి దీర్ఘకాలికమైన రోగం, వ్యాధి యేసు నామములో కొట్టివేయబడును గాక. నీవు పొందిన తండ్రి గాయముల ద్వారా, దెబ్బల ద్వారా మాకు స్వస్థతనిచ్చిన దేవుడు యెహోవా రాఫాను స్వస్థపరచువాడు. నిశ్చయంగా ఉదయకాలం బెడ్ రిడన్ అయి ప్రభు ఎంతమంది వాగ్దానాన్ని వీక్షిస్తున్నారు వారందరికీ స్వస్థతయు, ఆరోగ్యము మరలా ఇప్పుడే రప్పించబడును గాక. అటు వారందరూ సంపూర్ణంగా స్వస్థపరచబడుదురు గాక. మంచి నీ రెక్కల ఆరోగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయండి. మరణకర
ప్రమాదకరమైన వ్యాధిలో ఉన్న వారికి యేసు నామములో ఇప్పుడే స్వస్థత, ఆ వ్యాధి కారకాలన్నీ యేసు నామములో కొట్టివేయబడును గాక. నీ వాగ్దానం ప్రకారం ఇది మొదలుకొని నీ బిడ్డలకి ఇక దినదినం ఆరోగ్యం ప్రభ తిరిగి సమకూర్చబడును గాక. నీ రెక్కల ఆరోగ్యం, నీ దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత యేసు నామములో వారికి ఇప్పుడే కలుగును గాక. ప్రతి విధమైన జ్వరాలు, బలహీనతలు, తెగులు యేసు నామములో కొట్టివేస్తున్నాం. నీ బిడ్డలందరినీ తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. ఎంతమంది బిడ్డలు గర్భఫలం లేని స్థితిలో ఉంటున్నారో ఆ గర్భఫలం పొందకుండా ఆటంకపరిచే చీకటి కాలిపోవాలి. ఆ వ్యాధులను యేసు నామములో బంధిస్తున్నాం. మంచి గర్భఫలం నీ బిడ్డలు కలుగును గాక. ప్రతి విధమైన చీకటిని లయపరచండి. నిరుద్యోగుల సమస్యలను తీసివేయండి ప్రభా. అయ్యా కోర్టు కేసులు, భూతగాదాలు కొట్టివేయండి. అప్పుల సమస్య నుండి బిడ్డలకు విడుదల దయచే. ఈ దినం వారు చేయబోతున్న ప్రతి పని బ్లెస్డ్గా జరుగును గాక. వ్యాపారాలు వృద్ధి చెందును గాక. ఆత్మీయ జీవితాలు ఫలభరితంగా మారును గాక. ప్రతి విషయంలో నాయన ఇదిగో ఆరోగ్యమును, స్వస్థత ఇప్పుడే వారికి సమకూర్చబడును గాక. తిరిగి రప్పించండి అయ్యా, కృపను దయచేయండి అయ్యా, బలపరిచి ఆశీర్వదించమని ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దర్శించండి. ఈ సంవత్సరం అంతా నీ బిడ్డలకి మంచి ఆరోగ్యము, స్వస్థత నిత్యము ఉండును గాక. బలపరచండి, లేవనెత్తండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. దేవుడు మనకు ఆరోగ్యాన్ని, స్వస్థతను వాగ్దానం ఇచ్చి ఉన్నారు. నిశ్చయంగా మంచి ఆరోగ్యంతో నీవు, నీ కుటుంబం నింపబడుదురుగాక. ఆమేన్. మీలో ఎవరైనా కొత్తగా ఈరోజు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.